बच्चे तुम झोलियाँ, भर लो बच्चे तुम झोलियाँ, मैं लुटा रहा हूँ प्यार। भर लो बच्चे तुम झोलियाँ, मैं लुटा रहा हूँ प्यार। देखो मेरे नैनों में प्रभु रहे हैं तुम्हें निहार। भर लो बच्चे तुम झोलियाँ, मैं लुटा रहा हूँ प्यार। ఓం శాంతి. మురళీ డేటు 18-10-2021. मीठे बच्चे, बाबा कितने दूर से तुमको पढ़ाने आते हैं, पढ़ाई का फीस भी नहीं लेते, तो कितना प्यार से पढ़ना चाहिए. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు బాబా ఎంత దూరం నుండి మీకు చదివించడానికి వస్తున్నారు. ఎంత దూరం లెక్క కట్టలేము కదా. మరి ఈ చదువుకి ఫీజు కూడా తీసుకోవటం లేదు. బాబా చదువుకి ఫీజు కూడా తీసుకోవటం లేదు. మరి ఎంత ప్రేమతో చదువుకోవాలి, ఎంత ప్రేమతో చదువుకోవాలి కదా. చాలా దూరం నుండి వస్తున్నారు బాబా చదివించడానికి. చదువులో ఎలాంటి ఫీజు తీసుకోవటం లేదు. మరి ఎంత ప్రేమగా చదువుకోవాలి. ప్రశ్న, रूहानी गवर्नमेंट के सारी दुनिया के लिए ये फ्री स्कूल खोले है क्यों? ఆత్మిక గవర్నమెంట్లో పూర్తి ప్రపంచం కోసమే ఈ ఫ్రీ స్కూలు తెరిపించారు ఎందుకని. ఆత్మిక గవర్నమెంట్లో పూర్తి ప్రపంచం కోసమే ఈ ఫ్రీ స్కూలు తెరిపించారు ఎందుకు. ఎందుకంటే क्योंकि सभी ఆఫర్ निर्धारित बन गई है. ఎందుకంటే అందరూ అనాథులైపోయారు, పేదవాళ్ళైపోయారు. బాబా ఐసా గరీబ్ బచ్చం సే ఫీజు క్యా లేకా. బాబా ఇలాంటి పేద పిల్లల నుండి ఫీజు ఎలా తీసుకుంటారు, తీసుకోరు కదా. इस अंतिम जन्म में बाबा ऐसा पढ़ाई पढ़ती है जिससे तुम विश्व का मालिक बन जाते हो. బాబా ఈ అంతిమ జన్మలో ఎలాంటి చదువు చదివిస్తున్నారో చూడండి. మీకు విశ్వానికి అధికారులుగా తయారు చేస్తున్నారు. విశ్వానికి అధికారులుగా తయారు చేస్తున్నారు. जो नई नई बच्चे पढ़ाने के लिए आते हैं उनको भी कोई घाटा नहीं होता. ఇక ఎవరైతే క్రొత్త క్రొత్త పిల్లలు కూడా చదువుకోవడానికి వస్తారు వారికి కూడా ఎలాంటి నష్టము ఉండదు. भले पीछाड़ी में आई ही लेकिन थोड़ा मेहनत कर पुराणం से भी आगे जा सकता है. భలే చివర్లో వచ్చినా కానీ వాళ్ళు కొంచెం శ్రమపడినా పాత వాళ్ళకన్నా ముందుకు వెళ్ళిపోతారు. ఎవరు? కొత్తగా వచ్చిన వారు. గీతి జాగో సాజరింకో జాగో. మేల్కొండి ప్రేరాళ్ళారా మేల్కొండి. ఓం శాంతి. మీటే మీటే रूहानी बच्चों ने गीत सुना. మధురాది మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు కదా. रूहानी बाबा ने कहा यहाँ तुम बच्चों को आत्मानी बैठना होता है. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు. ఆత్మిక తండ్రే చెప్తున్నారు, ఇక్కడ పిల్లలు కూర్చున్నారు అంటే ఆత్మ అభిమానియే కూర్చోవాలి. परमपिता परमात्मा और बच्चे अभी आकर मिली है. इसको कहा जाता है आत्मा को परमात्मा का सृष्टि पर मेला है. परमपिता परमात्మ వచ్చి మరి పిల్లల్ని కలుసుకుంటున్నారు. దీనికే చెప్తారు ఆత్మల మరియు పరంపిత పరమాత్మ ఆత్మల కోసమే వచ్చారు. ఈ సృష్టిపై మేళా జరుగుతుంది అని. యహీ మేళా ఏక బార్ హోతా హై. ఈ మేళా అనేది ఒక్కసారే జరుగుతుంది. ఆధా కల్ప సత్య త్రేతామే కోయి బులాతే నహీ హే. తుమ్ బచ్చే సుఖీ రఖతా హో. అర్ధకల్పం సత్యత్రాతయుగాలు ఎవరు పిలవరు. ఎందుకంటే పిల్లల మీద చాలా సుఖీలుగా ఉంటారు అక్కడ.
जो सुख में तुम आत्मा को भी पा रही हो, మీరు అక్కడందరూ సుఖంలోనే ఆత్మలందరూ ఉంటారు. तुम पहले सत्व प्रधान था, अभी तमो प्रधान पत्त बन पड़े हो, फिर బాబా పాన్ పంతే హే. మీరు మొట్టమొదట సత్వ ప్రధానంగా ఉండేవారు, కానీ ఇప్పుడు చూస్తే ఏమయ్యారు? సత్వ ప్రధానం నుండి పూర్తిగా పతితులుగా అయిపోయారు. తిరిగి బాబా వచ్చారు పావనంగా తయారు చేయడానికి. जब पुजारी बनते हो दुखी होते हैं, పాంచ వికారకు కారణం దుఃఖీ హోతా హై. ఎప్పుడైతే పూజాలుగా అయిపోతారో దుఃఖితులుగా అయిపోతారు. 5 వికారాల కారణం వల్ల దుఃఖమే ఉంటుంది. జితనా జితనా సేది ఉదరాతి జాతే హో ఉతనా దుఃఖీ హోతే జాతే హో. ఎంతెంత మెట్లు దిగుతూ వస్తారో అంతే దుఃఖము అంటున్నారు బాబా. అభి తుమ్ బచ్చే జాంతే హో దుఃఖ కి పడడం కో గిర్నే హే. పిల్లలు మీకు తెలుసు దుఃఖం యొక్క పర్వతాలు ఇప్పుడు పడబోతూ ఉన్నాయి. इससे पुराने दुनिया का अब विनाश होना है. तुम्हारा बुद्धि जानते ही बाबा निराकर वो టీచర్ बनकर हम सारे ग्राम को पढ़ाते हैं. పిల్లలు మీకు తెలుసు ఈ పాత ప్రపంచం వినాశనం కాబోతుంది. మీ బుద్ధిలో తెలుసుకున్నారు కదా, బాబా నిరాకరుడు వారి టీచర్గా అయ్యి శాలిగ్రామాల్ని చదివిస్తూ ఉన్నారు. कहते बच्चे हम फिर से तुमको विश्व के मालिक बनने आया हूँ. బాబా చెప్తున్నారు, పిల్లలు నేను మీకు విశ్వానికి అధికారులుగా తయారు చేయడానికి వచ్చాను. 5000 वर्ष पहले भी तुम स्वर्ग की मालिक था, याद है ना. 5000 సంవత్సరాల పూర్వం వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను, మీకు స్మృతి వచ్చింది కదా. సంగం పర్ తుమ్కో బనాయా తా, అభి ఫిర్ తుమ్కో మనుష్య దేవత వైకుంఠ స్వర్గ మాలిక్ బన్నికి ఆయా హూం. సంగమేగంలో నేను వచ్చి మీకు చదివిస్తున్నాను, మానవుడి దేవతలుగా తయారు చేస్తున్నాను, వైకుంఠ స్వర్గానికి అధికారులుగా నేను మీకు తయారీ చేస్తున్నాను. తుమ్కో హీ వరసా దియా తా, ఫిర్ తుమ్కో చౌరాజనం లేనా పడే. ఇప్పుడు వారసత్వం నేను మీకు ఇస్తున్నాను, తర్వాత మీరు 84 జన్మలు తీసుకుంటూ వచ్చేస్తారు అంటున్నారు బాబా. అభి తుమ్హారీ చౌరాజనం పూరా హుయి హే, అభి మై ఆయా హూం, ఫిర్ తుమ్కో పహలే నెంబర్ జన్మ సే షురూ కర్నా హై. ఇప్పుడు మీరు 84 జన్మలు పూర్తి చేసుకుని ఉన్నారు. ఇప్పుడు నేను వచ్చాను మీకు మొట్టమొదటి నెంబర్ తీసుకున్నవారు వీరే. మై తుమ్హారా బాప్ తుమ్కో పడాతే భీ హూం. अब బాబా పढ़ने का ఫ్రీ బచ్చం से लेकर, బాబా చెప్తాను నేను మీకు చదివించడానికి వచ్చి ఉన్నాను, మీకు ఫ్రీగా చదివిస్తాను, ఫీజు తీసుకోను అంటున్నారు బాబా. బచ్చం से ఫ్రీ కైసా లేక, ఏక పైసా నహీ లేతా హూ. నేను పిల్లల నుండి ఎలా ఫీజు తీసుకుంటాను, ఒక్క పైసా కూడా నేను మీ నుండి తీసుకోను అంటున్నారు బాబా. కితనా దూర్ పరంధామ్ సే ఆతా హూ తుమ్ పడానీ కా. మీకు ఎంత దూరం నేను పరంధామ్ నుండి వచ్చి చదివిస్తున్నాను చూడండి. యహీ నౌకరీ కర్నీ రోజు ఆతా హూం. ఈ సేవ చేయడానికి రోజు నేను వస్తాను. కోయికి నౌకరీ దూర్ కహాసే హోతే, రోజు ఆనా జానా హోతా హైనా. ఎవరైనా ఉద్యోగం వ్యాపారం చేసేవారు రోజు వస్తారు, కానీ బాబా అంత దూరం అయితే ఎవరికి ఉండదు. బాబా అంత దూరం నుండి బాబా వస్తున్నారు. तुम जानते हो बाबा ज्ञान सागर है, जो हमको सृष्टि का आदि मध्य अंत का ज्ञान देते हैं. మీకు తెలుసు అంటున్నారు బాబా. ఏం తెలుసు? బాబా జ్ఞాన సాగరుడు, వారి సృష్టి యొక్క ఆది మధ్య అంచె జ్ఞానాన్ని బాబా అందిస్తున్నారు. భగవాన్ వాచా మై నిరాకర్ పరమాత్మ హూం. భగవాన్ వాచా, భగవంతుడు తెలియచేస్తున్నారు, నేను నిరాకార పరమాత్మను. కృష్ణ నెహి తుమ్ జిసే కృష్ణ కో భగవాన్ సమझाती ఓహో భగవాన్ నా సకే. కానీ మీరు కృష్ణుడు భగవంతుడు అనుకుంటూ వచ్చారు, కానీ భగవంతుడు కాదు. వారితో పూరా 84 జన్మలైతే హే, వారు పూర్తి 84 జన్మలు తీసుకుంటూ వచ్చేసారు. భగవాన్ को अपना शरीर नहीं है, जैसा तुम आत्मा हो अभी आत्मा है. భగవంతుడికి శరీరమే ఉండదు కదా. మీరెలాగా ఆత్మయో వారు కూడా ఆత్మయే, కానీ వారు ఎప్పుడు జన్మ మరణంలోకి రారు కాబట్టి
परम आत्मा अय्यारू। परंतु सिर्फ आत्मा कहानी से सबको साथ मिले जाएगा, इसलिए मुझे परम आत्मा कहते हैं। కేవలం ఆత్మకే చెప్తారు, జతలో ఉంటారు. పరమాత్మకు జతలో తీసుకుని వెళ్తున్నారు వచ్చి. డ్రామా ప్లాన్ అనుసార్ ముझे ఆత్మ కా నామ్ శివ హై. డ్రామా అనుసారంగా ఇప్పుడు నేను ఆత్మనే, నా పేరు పరం ఆత్మ అని పరమాత్మ తెలియజేస్తున్నారు. మై హూ నిరాకార హూ, ముझे బులాతే వి హే శ్రీ బాబా. అసలు మేరా నామ్ ఏక్ హే. నేను నిరాకారుణ్ణే, మీరు పిలుస్తూ వచ్చారు. నేను శివ బాబా, మీ తండ్రిని. అసలు పేరు శివ ఒకటి నాకు ఉంటుంది. బాకీ భిన్న భిన్న నామ రఖా దియా హై. మేరా నామ కోయి రుద్ర నహీ. రకరకాల పేర్లు పెట్టేశారు. నా పేరైతే రుద్రుడు కాదు, వారి పేరు శివ. నా కృష్ణకా కోయి యజ్ఞ రచా హై, ఏ సబ్ జుటా హై. కృష్ణుడు ఏమీ యజ్ఞం రచించలేదు, ఇవన్నీ అసత్యమైనవే చెప్పేస్తూ వచ్చారు. मैं हूँ आकर तुमको सत्य बतलाता हूँ, तुमको सत्य सत्य नारिश के नारायण बनने में आया हूँ. నేను వచ్చి మీకు సత్యమేందే తెలియచేస్తున్నాను. మీకు సత్యమైన సత్యనారాయణగా తయారు చేయడానికి వచ్చాను. మేరా ఘర్ బహుత్ దూర్ హే. చెప్తున్నారు బాబా, నా ఇల్లు చాలా దూరమైనది. యహా ఆఖరి శరీర్ ద్వారా తుమ్కో పడాతా హూ. నేను ఇక్కడికి వచ్చి ఈ శరీరం ద్వారా నేను మీకు చదివిస్తున్నాను. బాబాకి శ్రమ ఉన్నా లేకపోయినా ప్రతిరోజు కూడా బాబా పరంధామో నుండి నేను వచ్చి పిల్లలకు చదివిస్తూ ఉన్నాను. సరద్దీన్ ఇస్మే బైఠతా నహీ హూ. అలాగే రోజంతా వీరిలో కూర్చోను అంటున్నారు బాబా. చక్कर लगता रहता हूँ. मेरे ग्लानी करने के कारण तुम बहुत दुखी है, महान पत्य बन गई हो. చక్రంలో తిరుగుతూ వచ్చాను. మరి నన్ను చాలా గ్లాని చేశారు, నింద చేశారు. నన్ను చాలా నింద చేసిన కారణం వల్లే మీరు చాలా దుఃఖితులుగా మహాన్ పాపాత్ములుగా అయిపోయారు. తెలిసి చేసినా తెలియక చేసినా పాపమే కదా భగవంతుడు నిందించింది. ब्रह्मा की भी कोई आदि देव कहते, कोई एडम कहते, कोई महावीर कहते, तुम प्रजापिता ब्रह्मा कहते हो. ఈ బ్రహ్మకు కొంతమంది మహాదేవ్ అంటారు, ఏడమ్ అంటారు, మహావీర్ అంటారు. మీరైతే ప్రజాపిత అని చెప్తారు. तुमने मुझे आधा कल्प याद किया है, इसलिए मुझे इस पराय देश में आना पड़ा है. నేను అర్ధకల్పం నన్ను స్మృతి చేస్తూ వచ్చారు కాబట్టి నేను ఈ పరాయి దేశంలో, ఈ పరాయ శరీరంలో వచ్చాను. సబ్ పతిత దుఃఖీ హే. అందరూ పతితులు, దుఃఖితులు, ఆపదలు దేరీ హే. ఆపదల్లోనే పడి ఉన్నారు అందరూ కూడా. ఆఖరి పడనీకి లే గవర్నమెంట్ పి నహీ లేతే. కానీ ఇలాంటి సమయంలో గవర్నమెంట్ చదివించదు కదా. ఏ తో బహుత్ బడి రూహానీ గవర్నమెంట్ హే. పాపా చెప్తున్నారు, ఇది చాలా పెద్ద ఆత్మిక గవర్నమెంట్. ఇది చాలా పెద్ద ఆత్మిక గవర్నమెంట్ అంటున్నారు బాబా. ఈ గవర్నమెంట్ ఎవరిది? సుప్రీం పరమాత్మ, సుప్రీం టీచర్గా ఈ చదివిస్తున్నారు. భేద్గా బాబాకు కోయి జాంతే నహీ హే. అనంతమైన తండ్రిని ఎవరు కూడా తెలుసుకోలేరు. కితనా జప తప దాన పుణ్య ఆది కర్తే హే, పూజా జాతా హే క్యూ కర్తే హో. ఎంత జప తప దాన పుణ్యాలన్నీ చేస్తుంటారు, అడుగుతుంటారు ఎందుకు చేస్తున్నారు. కహేంగే ఇస్కో భగవాన్కి పాస్ పహుంచాయిగా. వాళ్ళు ఏం చెప్తారు, ఇవన్నీ ఎందుకు అంటే భగవంతుడి సమీపంగా మేము చేరిపోవటానికి అని. कोई जपा तपा करने से पहुँचेगा, कोई శాస్త్రం के पढ़ने से. కొంతమంది జపతపాలు చేసి చేరుకుంటామంటారు, కొంతమంది శాస్త్రాలు చదివితాము భగవంతుడు చేరుకోవడానికి అంటారు. బాబాకి అయితే ఐసా నహీ. కానీ బాబా చెప్తున్నారు అలాగేమీ లేదు, వాటి ద్వారా చేరేది లేదు. అలాగైతే ఎప్పుడో చేరిపోయి ఉండాలి కదా. భక్తి కర్తే కర్తే తుమ్ और पति बन गई हो, పంకు టూట్ గయి హే. భక్తి చేస్తూ చేస్తూ పూర్తి పతితులుగా అయిపోయారు కదా అంటున్నారు బాబా. రెక్కలు కట్టయిపోయాయి. తుమ్ ఉడా నహీ సక్తా హో, మీరు ఎగరలేకుండా ఉన్నారు. జబ్ తక్ కి తుమ్హారి మే జ్ఞాన గురుతా నా పడే, गुता तो पेट्रोल खत्म हो जाने से ज्योति बुझे गई है, फिर भी मैं आकर भरता हूँ.
బాబా చెప్తున్నారు, ఎంతవరకైతే మీలో ఈ జ్ఞానం అనే ఘృతం లేక నెయ్యి ఉండదో వెలగదు. ఘృతం అనండి లేక పెట్రోల్ సమాప్తి అయిపోతే దీపం వెలగదు కదా. మళ్ళీ నేనొచ్చే నింపుతూ ఉన్నాను, మళ్ళీ ఆత్మజ్యోతి వెలుగుతుంది. తుమ్ జాన్తే హో బాబా ఆయా హువా హై, యా తుమ్ ఖుషి మే రహతా హో. మీకు తెలుసు బాబా వచ్చి ఉన్నారు ఇక్కడ, కాబట్టి ఖుషిగా ఉండాలి కదా. ఉంటుందా మరి ఖుషి? ఏది బాబా బాబా అని సాధారణమైన బాబాని లాగా తీసుకోవద్దు. ఆ బాబా యొక్క ఆ బాబా ఎటువంటి వారు? సుప్రీం తండ్రి, ఆల్మైట్, సర్వశక్తివాన్. ఎటువంటి ప్రాప్తిని, ఆస్తిని ఇస్తున్నారు అని మనకి గుర్తు చేసుకుంటే ఖుషి ఉంటుంది. గరమే జానే సే తుమ్ భూల్ జాతే హో. ఇకున్నంతసేపు ఖుషి ఉంటుందట, ఇంటికి వెళ్ళగానే మర్చిపోతారు. తుమ్నే మై ఇస్ పడాయి కా ఫ్రీ నిహి లేతా హూ. కాబట్టి ఈ చదువులో నేను మీకు ఫ్రీగా చదివిస్తున్నాను, ఫీజు తీసుకోను. तुम कहेंगे चावल मुट्ठी देते ही, ये चावल मुट्ठी तो तुम भक्ति मार्ग में देते आए हो, जिसको रिटर्न दूसरा जन्म मिलता है. మీరు చెప్తారు ఇది పిడికుడు అటుకలు ఇచ్చారు అని. ఈ మూట మీకు భక్తి మార్గంలో మేము ఇస్తూ వచ్చామని చెప్పారు, కానీ దీనికి రిటర్ను మరుజన్మలో లభించింది అలా ఇచ్చిన వాళ్లకు. अभी तो तुम जानते हो बाबा सन्मुख बैठे ही फ्री पढ़ाते हैं, क्योंकि जानते हैं इनको पास रखा क्या हो. बाबा तुम कुछ लेके इस पढ़ा उसने पढ़े तो कितना खर्च करना पड़ता है. ఫ్రీగా చదివిస్తున్నారు బాబా, ఫీజు తీసుకోకుండా. బాబా మీ నుండి ఏమీ తీసుకోరు కదా. మామూలుగా ఈ చదువుకి ఎంత ఖర్చు అవుతుంది? కితనా ఇంతహాన్ పాస్ కర్నే పడితే హే, మై ఏక్ పడాయి పడాతా హూ. బాబా చెప్తున్నారు చాలా ఖర్చు అవుతుంది, కానీ ఈ పరీక్ష పాస్ అవ్వడానికి బాబా చదివిస్తున్నారు, ఫీజు అయితే తీసుకోరు. నేను ఈ చదువు మీకు చదివిస్తాను అంటున్నారు బాబా. స్కూల్ మే జో ఆతే జాతే హీ ఉनको ऐड करता जाता हूँ. हाल जो लेट आते हैं उनको थोड़ा मेहनत जास्ती करने पड़ते हैं. స్కూల్లోకి వస్తుంటారు, వెళ్తుంటారు, కానీ కొంతమంది లేటుగా వస్తారు. లేటుగా వచ్చినా శ్రమ పడితే ప్రాప్తి ఉంటుంది అంటున్నారు బాబా. उनके बदल में फिर देर से आने वाले को अच्छा पॉइंट्स मिलते हैं. లేటుగా వచ్చిన పాయింట్స్ బాగా తీసుకొని ముందుకు వెళ్ళిపోతే ముందుకు వెళ్తారు. जो जल्दी जल्दी पढ़ते उनको कुछ घटा नहीं है. नए नए अच्छा पॉइंट्स मिलने से पुराने से తీక్ जाते हैं. కొత్త కొత్త వాళ్ళు చదువుకుంటూ ఉంటారు, నష్టం ఏమి ఉండదు, కానీ క్రొత్త పాయింట్స్ లభిస్తూ ఉంటాయి. వారు పాత వాళ్ళకన్నా తీక్షణంగా వెళ్ళిపోతారు కొత్త వాళ్ళు అంటున్నారు బాబా. అందుకు వెనుకొచ్చాము, మేము లేటుగా వచ్చాము అనుకోకుండా ఈ పాయింట్స్ని మంచిగా తీసుకుంటే పాత వాళ్ళకన్నా ముందే తీక్షణంగా వెళ్ళిపోతారు. బాబాకి అయితే షురుమే జో ఆయి హీ ఓ కితనా భక్తి హో గయి. ఆదిలో వచ్చిన వాళ్ళు ఎంతమందో పారిపోయారు. అచ్చా హువా జో తుమ్ దిర్సా ఆయే ఫిర్ తుమ్కో గూహిసే గూహి పాయింట్స్ మిల్తే హే. మంచిదే, ఇప్పుడు మీరు లేటుగా వచ్చినా మీకు చాలా లోతైన కొత్త పాయింట్స్ లభిస్తున్నాయి బాబా నుండి. बाबा कहते जिस्मानी पढ़े में पढ़ो, जगह निर्वाहनार्थ दंडी द्वारी बलि करो. सर मुझे याद करो, चक्र को याद करो, यही बोलना नहीं चाहिए. మళ్ళీ అక్కడ శారీరక చదువు కూడా చదవండి. ఎందుకు అంటే శరీర నిర్వహణార్థం కార్యభారాల కోసం చదవండి, కానీ కేవలం నా ఒక్కరు స్మృతి చేయండి అంటున్నారు బాబా. స్మృతి చేయండి, చక్ర జ్ఞాపకం చేయండి, ఇది మర్చిపోకూడదు అంటున్నారు బాబా. యహీ సంజాతి హోనా वो हमारी 14 జన్మ కా అంత్ హే. మీకు తెలుసు కదా ఇప్పుడు 84 జన్మల యొక్క అంతిమంలో ఉన్నాము అనేది. बाबा कहते मुझे याद करो, तुम तमो प्रधान से सत्व प्रधान बन जाएगा. याद है तुम बाबा को भी याद करते हो, पति को करते हो. मैं तुम्हारे पतियों को पति, बाप का बाप हूँ, टीचर भी हूँ, मैं तुम्हारा सब कुछ हूँ. బాబా చెప్తున్నారు స్మృతి ద్వారానే బాబా స్మృతి దొరుకుతుంది. తండ్రిని స్మృతి చేయండి, కానీ పతిని స్మృతి చేస్తారు. నేను మీ పతుల కన్నా పతిని కదా, తండ్రుల కన్నా తండ్రిని, టీచర్ని, సర్వస్వము నేనే కదా. అవునా, ఇంకెవరైనా ఉన్నారా? మరి అటువంటప్పుడు సుఖ దేనే వాళ్ళ హోం, సర్వ సంబంధాలతో
సుఖం ఇచ్చేవారు నేనే కదా. కాబట్టి మర్చిపోకండి, ఓ పతిత సంబంధి ఆదికో తుమ్కో దుఃఖ దేగా. పతిత సంబంధికులందరూ కూడా మీకు దుఃఖాన్ని ఇచ్చేవారే. అటువంటి వారి కోసం ఎందుకు చేస్తారు చెప్పండి అంటున్నారు బాబా. సత్యమే కోయి కిస్కా దుఃఖ నహి దేతే. సత్యం ఎవరు దుఃఖాన్ని ఇచ్చేవారే ఉండరు. అది ఉన్నదే సుఖదాం. अब मैं आया हूँ सत्य का राज भाग्य देने। तुम जानते हो इस संगम पर बाबा से हम वर्षा लेते हैं। సత్యలో ఎవరికి దుఃఖం ఉండదు. ఇప్పుడు నేను వచ్చాను సత్యక రాజ్యభాగ్యం ఇవ్వటానికి. మీకు తెలుసు సంగమిగలోనే బాబాతో వారసత్వం తీసుకుంటామనేది. అబ్ జితనా తుమ్ పడేంగో, మీరు ఎంతెంత చదివితే అంత ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. పడాయి బహుత్ సహజ హేనా, చదివితే చాలా సహజమే కదా, శ్రమ అయితే లేదు. ఎందుకు తండ్రే టీచర్ రూపంలో చదివిస్తున్నారు కాబట్టి. యహీ సహజ జ్ఞాన్ సహజ యాద్, దీనికే చెప్తారు సహజ జ్ఞానము సహజమైన చదువు అని. మౌత్ భీ సామ్నే ఇక్కడ హై, బాబా చెప్తున్నారు మృత్యు కూడా ఎదురుగా ఉంది చూడండి. ఇటు మృత్యువు చూస్తుంటే కనిపిస్తుందా, కానీ చెప్తున్నారు బాబా ఎదురుగా ఉందనేది గుర్తు పెట్టుకోండి అని. मैं आया हूँ तुम सबको ले जाने के लिए, मुझे కాలం को కాल भी कहते हैं. నేను వచ్చాను మీ అందరినీ తీసుకుని వెళ్ళటానికి. కాలుడి కన్నా కాలుడను. ఎబ్బికైతే ఇన్కో కాలుక కాయ, ఇక్కడ వీరికే చెప్తా కాలుడు అనేది కాలుక శరీరకి కాతాహం. మృత్యు అనేది శరీరాన్ని సమాప్తి చేస్తుంది. ఆత్మనైతే తినలేదు కదా. ఆత్మ అమర్ అవినాశి. ఆత్మతో ఏక్ శరీర చోట దూసరా జాకర్ లేతే హే, పాటు పజాతి హే. ఆత్మ ఒక శరీరం వదిలి మరొకటి తీసుకుంటుంది. ఆత్మే పాత్ర వినయం చేస్తుంది. అభి తుమ్ జాన్తే హో ఏక్ దర్ సే రస్ హో మౌత్ ఐసా హునా హై కిస్కే లియే రోయింగ్ నెహి. అందరూ మరణించేదే ఉంటుంది. మృత్యు వచ్చినా ఏడ్చే అవసరం లేదు కదా. సభీకో వాపస్ జానా హై, అందరూ తిరిగి వెళ్ళేది ఉంది కాబట్టి. రోతే తబ్హే జబ్కా పునర్జన్మకి ఫిర్ దుఃఖి దునియా లేతే, ఏడుస్తూ ఉన్నారనుకోండి మళ్ళా పునర్జన్మ దుఃఖ ప్రపంచంలోనే వస్తుంది అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు తుమ్ అభి బాబాకు బులాతే హో ఇస్లియే కి బాబా అపనే సాత్ లే జాऊंगा. బాబా చెప్తున్నారు నేను జతలో తీసుకువెళ్ళడానికి వచ్చాను. తో బాబా ఆయా హువా హై జో భీ మనుష్య మాత్రమే సబ్కో లే జాతే హే. ఇప్పుడు బాబా వచ్చారు, మనుషులందరినీ తీసుకెళ్తారు, అంటే ఆత్మలందరినీ తీసుకువెళ్ళడానికే వచ్చారు. వినాశ హోగా తో సబ్ మరింగో రహే కోయి నహి. వినాశనం అయితే అందరూ మరణించేదే ఉంది అంటున్నారు బాబా. ఎవరు మిగిలేది లేదు. గవర్నమెంట్ అపన ప్లాన్ బనా రహీ హే. గవర్నమెంట్ అయితే తన ప్లాన్ తాను చేసుకుంటుంది, కానీ వాళ్ళ ప్లాన్ నడవదు. మనుష్య సృష్టితో बढ़ते जाते हैं, छोटे छोटे टाल टालिंग को भी कितना पत्ते निकलता आते हैं. మానవ సృష్టి పెరుగుతూ పెరుగుతూ వచ్చింది. చిన్న చిన్న కొమ్మలు రెమ్మలు, వాటికి ఆకులన్నీ వెలువడుతూ వచ్చాయి. జాటుబడిగా వృక్షం అయితే పెరుగుతూ వచ్చింది, దాని యొక్క సమయం అవుతుంది కాబట్టి. పంతొమ్మిదిక ఆయుబి జరూరు హే చెప్తున్నారు బాబా. దాని ఆయుష్ దానికి కూడా ఉంటుంది కదా. ఒక ఇంటికి ఆయుష్ ఉంటుంది, వృక్షానికి కూడా. అలాగే కల్పవృక్షం, కల్పవృక్షకి ఆయు కోయి లకోంకో వర్ష నహి సక్తా. కానీ కల్పవృక్షం యొక్క ఆయుష్ లక్షల సంవత్సరాలు అయితే కాదు. వాళ్ళైతే అలా చూపించేశారు, వాళ్ళకి తెలియన కారణం వల్ల. అబ్బి బాబా తుమ్కో పడ రహీ హీ పూజ్య దేవీ దేవత బన్నీకి లియే. ఇప్పుడు బాబా చదివిస్తున్నారు ఎందుకు? పూజనీయమైన దేవీ దేవతలుగా తయారు కావటం కోసం. పర్లే పర్లే బాబా తుమ్కో మిల్తా హై అవర్ ధర్మ వాళ్ళకు ఆతే హే పీచాడే మీ హే. మొట్టమొదట బాబా మీకే లభించ ఉన్నారు, మిగతా ధర్మస్థలందరికీ చివరిలో దొరుకుతారు. सत्य में तुम आते हो, पढ़ाता भी मैं तुमको हूँ, सिर्फ कहता हूँ पाउंद्र में चलना है, వికర్ में मत जाओ. సత్యంలోకి మీరు వస్తారు, నేను మీకు చదివిస్తూ ఉన్నాను కదా అంటున్నారు బాబా. కేవలం పావన ప్రపంచంలోకి వెళ్తారు మీరు, కాబట్టి వికారాల్లోకి వెళ్ళకండి. మరి ఈ సమయంలో ఏం కాకూడదు, వికారంలోకి. फिर भी तुम मानते क्यों नहीं हो, విష బిగర్ तुम रह न सकता हो. తిరిగి మళ్ళా మీరు ఎందుకు వెళ్తారు? విషయం లేకుండా ఉండలేరా ఏంటి? మీరే మత పర్ నహి చలేంగో ఊంజ బనా సహి పైగా. నా సలహాపై నడవలేదనుకోండి
అప్పుడు ఏమవుతారు, ఉన్నత పొజిషన్లోకి వెళ్ళలేరు. తుమ్హారి ఆశా హి కృష్ణపురమే జానేకి, చెప్తున్నారు బాబా, మీ ఆశ ఉంది ఏంటి, కృష్ణపురిలోకి వెళ్ళటానికే. మరి కంసపురిలోకి వెళ్ళే ఆలోచనలు చేస్తే అదే ఎలా అవుతుంది? तो कृष्ण की राजधानी में जाएगा, प्रजा में कृष्ण के साथ केल पाल प्रिंस प्रिंसेस वो करेगा. కృష్ణ యొక్క రాజధానిలోకి వెళ్తారా లేక ప్రజల్లోనిక, ఎలా వెళ్తారు? కృష్ణ యొక్క తోడుగా ఆటపాటలు ఆడుకున్నాం అంటే రాజాధిరాజుగా కావడం. ప్రజాహీన కరేగా, ప్రజలైతే ఆడరు కదా. ఏ మమ్మ బాబా బి పడారా హీహే, ఈ మమ్మ బాబా కూడా చదువుకొని అటువంటి స్థితికి చేరుకున్నారు. तुम जानते हो कि ही राधे कृष्ण को फिर स्वयंवर के बाद लक्ष्मण नारायण बनेंगे. మీకు తెలుసు ఈ రాధాకృష్ణులే స్వయంవరం అయిన తర్వాత మళ్ళీ లక్ష్మీనారాయణలుగా తయారవుతారు. రాజాయి వాళ్ళకి మాల బంతే హీనా, రాజాగా అయ్యేవాళ్ళ మాల కూడా ఉంటుంది. అయితే బాబా చెప్తున్నారు, అష్టరత్నమే దానికి ఆవో, అచ్చా అష్టమి నహి తో ఏక్ సాట్ మే ఆవో. అష్టరత్న మాల్లోకి రాలేకపోతే 108 మాల్లోకి రండి. కమ్ హే, ఇంకా తక్కువది ఉంది. కమ్సే కమ్, తక్కువలో తక్కువ 16,108 మాల ఆవో. ఇక 16,108 మాల, అదే చివరి మాల, అందులోకి రండి. ఈ రాజయోగ్ హే, బాబాకి శ్రీమతం పై చల్నా చాయే. ఇది రాజయోగము, బాబా యొక్క శ్రీమతంపై నడవాలి కదా. ఘరకే బాతేం కో సంజావో, బాబా అన్నారు ఇంటికి భక్తులు కూడా వెళ్ళి అర్థం చేయించండి. బాబా తుమ్కో సంజాతి ఔరంకో భీ సంజానికి లియే. బాబా మీకు పిల్లలకి ఎందుకు అర్థం చేయిస్తున్నారంటే ఇతరులకు కూడా అర్థం చేయించాలి. పురానీ దునియా వినాశ హోనా హై, महाभारत की लड़ाई की प्रसिद्धि है जबकि भगवान आया था. పాత ప్రపంచం వినాశనం అయ్యేదే ఉంది. మహాభారత యుద్ధం ప్రసిద్ధి ఉంది కదా, భగవంతుడు వస్తారనేది. భగవాన్కి ఆకార్ రాజో సిఖలాయత, స్వర్గ స్థాపన నరకి వినాశ హువా. ఈ సమయ హే రాజధాని స్థాపన హోచాయిగా. భగవంతుడు వచ్చి రాజయోగం నేర్పిస్తారు, స్వర్గ స్థాపన నరక వినాశనం చేస్తారు అనేది ఈ సమయానిదే. అది ఇప్పుడు జరుగుతుంది. ఫిర్ రాజధానికి స్థాపన హోచాయిగా, ఇప్పుడు రాజధాని యొక్క స్థాపన జరుగుతుంది. సత్యమే దుసద్ధర్మహీనహి, సత్యంలో అయితే ఇతర ధర్మాలు ఏమీ రావు. భారత కితనా సిర్తాజ్ హే, కితనా షావుకర్త. భారతదేశం ఎంత కిరీటధారిగా ఉండేది, ఎంత షావుకారిగా ఉండేది. ఇది నిన్నటి महान भारत देशम. क्रिश्चियन लोगों को ये सब के शाहूकार हुई है. सोमनाथ के मंदिर से कितना माल ले गई, ఒంటి భర్కరు బాబా చెప్తున్నారు. క్రిస్టియన్ వాళ్ళు కూడా ఇక్కడ షావుకారులుగా ఉన్నారు. సోమనాథ మందిరంలో ఎంత అలంకరణ చేసేసారు, తర్వాత దాన్ని దోచుకుని వెళ్ళిపోయారు ఒంట్ల మీద. భారతమే బహుత్ మందిరిత, బాబా సారి జగక రాజ్ సంజాతే హే. భారతదేశంలో చాలా మందిరాలు ఉన్నాయి. బాబా వృక్షం యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు. మై బీజ్ ఊపర్ మై హూం, ఇది ఉల్టా చాటు హే. నేను బీజాన్ని పైన ఉంటాను, బీజ రూపుణ్ణి. వృక్షం ఎలా చూపిస్తున్నారు, ఉల్టాగా చూపించేశారు. నాలెడ్జ్ఫుల్ మై హూం, నేను నాలెడ్జ్ఫుల్ని కదా. తుమ్ ముझे పుకాతి హో పత్తా పాన్ ఆవో, మీరే కదా నన్ను పిలిచారు, ఏ పత్తా పావన రండి అని. ఫిర్ బి దేతే నామరూప్ సే న్యారా హూం, కానీ వాళ్ళు ఏం చేశారు, నామరూపాలకి అతీతం అని చెప్పేశారు. రావణ సభకు ఏకదం బేస్మాజ్ బందియా హై. బాబా చెప్తున్నారు, రావణుడు పూర్తిగా తెలివిహీనులుగా చేసేశారు. అబ్ తుమ్కో స్మృతి ఆయి హే, హమారా బాబా కౌన్ హే. ఇప్పుడు మీకు స్మృతి వచ్చింది కదా, మా తండ్రి ఎవరు అనేది తెలిసింది. చక్ర కైసా ఫిరితా హై, చక్రం తిరుగుతూ వచ్చింది. సబ్కి సంజో ఏక్ నహీ హోతా, కానీ అందరికీ అర్థం చేసుకోలేరు. ఏక్ సంజా నా మిలే దూసరా హే. బాబా అందరూ ఒకేలా ఉండరు. ఏక్కి ఫీచర్స్కి మిలే, ఒకరి పోలికలాగా ఇంకొకరికి ఉండదు. అవుతాం బచ్చంకో బాప్కా బన్నా చాయేనా, కానీ ఇప్పుడు పిల్లలు తండ్రి వారిగా కావాలి కదా. ఓ బాబా బీ హే, టీచర్ బీ హే, సద్గురు బీ హే. వీరే తండ్రి, టీచర్, సద్గురువు కూడా.
तुम जानते हो यही फ्री कुछ लेते हैं మీకు తెలుసు బాబాయ్ మీ ఫ్రీజ్ తీసుకోరు बिगर कौड़ी खर्च तुमको 21 जन्म के लिए राज्य मिल जाते పైసా ఖర్చు లేకుండా మీకు 21 జన్మలకు రాజ్యాధికారం లభిస్తుంది కదా అంటున్నారు బాబా तुम भक्ति मार्ग में ईश्वरार्थ कुछ देते था तो दूसरा जन्म के तुमको मिलते हैं భక్తి మార్గంలో కూడా ఈశ్వరార్థం చేస్తూ వచ్చారు అది కూడా మరు జన్మలో లభించేస్తుంది अभी तो मैं डायरेक्ट आकर भारत को स्वर्ग बनाता हूँ इसमें जो कुछ खर्च लगता है वो बच्चों को लगता है బాబా ఇప్పుడు డైరెక్ట్గా తండ్రి వచ్చి ఈ భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నాను దీంట్లో మీకేమీ ఖర్చు లేదు పిల్లలకి ప్రాప్తి बच्चों को कहेंगे खर्च करना है इस एक ब्रह्मा के अच्छा तरफ पकड़ खर्च करने के लिए పిల్లల కోసం చెప్తారు ఖర్చు అవుతుందని కానీ ఈ బ్రహ్మ ఎంత మంచిదిగా పట్టుకొని ఖర్చు చేశారు చూడండి इनमें प्रवेश कर इनसे सब कुछ कराया है ये जट स्वाहा हो गया నేను వీరిలో ప్రవేశించి మీకు ఏమో బ్రహ్మలో ఎప్పుడైతే వీరిలో ప్రవేశించి అంతా చేయించానో వారు వెంటనే స్వాహా చేసేశారు ఎవరు బ్రహ్మ బాబా సబ్ కుచ్ జో ఉनको పాస్ థా సబ్ దే దియా తన దగ్గర ఏదైతే ఉందో అంతా ఇచ్చేశారు బాబా బోలే బెగ్గర బన్ జావో फिर ऐसा प्रिंस बना होगा చెప్తున్నారు బాబా అంతా తన దగ్గరున్నదంతా ఇచ్చేశారు ఎవరు బ్రహ్మ బాబా ఏమీ లేకుండా పూర్తి నిరుపేద అయిపోయారు అందించేసి సాక్షాత్కార్తీ అక్యాలు గాయ ఏహి క్యా కరెంగో వినాశ్ హే సాక్షాత్కారాలు చేయించారు వినాశనం అయిపోతుంది అంతాని అర్థం చేయించారు బాబాని కహా బందరం మాపకి ముట్టి బందన హీ కరో బాబా చెప్తున్నారు కోతిలాగా మూట కట్టుకొని ఉండకండి కోల్దో తెరిపించండి नहीं खोल दो తెరిపించండి नहीं तो इतना बच्चों ఖర్చు कैसा चलता లేదు అంటే ఇంత ఖర్చు పిల్లకి అవుతుంది బచ్చం బాద్షా మీరు వజీర్ కర్తే మీరు ఎలాంటి రాజ్యాధికారం అంటే మంత్రి లేని రాజ్యాధికారానికి రాజాగా అవుతున్నారు ఏకో పైసకి లియే పకడ్ లియా ఒక్కొక్కరు పైసాను పట్టుకుంటారు तुम बच्चों को बट्टी बने था स्कूल में बनते ही अभी तुम होशियार हो और उनको भी पढ़ते हो మీరు పిల్లల బట్టీలో తయారయ్యారు స్కూళ్ళకు వచ్చి చదువుకున్నారు మీరు తెలివైన వాళ్ళగా అయ్యారు కాబట్టి ఇతరులకు కూడా చదివిస్తున్నారు तुम कितना को कल्याण करते हो बाबा कल्याणकारी है सबके नरक से निकल स्वर्ग में ले जाता है మీరు ఎంత కళ్యాణం చేస్తున్నారు బాబా కళ్యాణికారి కదా అందరినీ నరకం నుండి తొలగించి స్వర్గంలోకి తీసుకెళ్తున్నారు अब जितना पुरुषार्थ करेंगे उतना ऊंच पद पाएगा కాబట్టి ఇప్పుడు ఎంత పురుషార్థం చేస్తే అంతే ఉన్నత పదవిలోకి వెళ్ళగలరు प्रजा के लिए प्रदर्शनी को आदि को युक्ति और निकल सकता है ప్రజల కోసం ప్రదర్శనలు యుక్తులు చేసి తీయండి డేరి ప్రజాపంతే జాయిగా చాలామంది ప్రజలు కూడా తయారవుతారు రాజా రాణితో తోడి హుతే హే బాబా చెప్తున్నారు రాజారాణులు అయితే తక్కువ మందే ఉంటారు ప్రజాతో కరవడం కాదు హీనం ప్రజలైతే కోట్ల మంది అంటే సత్యగా చివరికి 3 కోట్ల మంది త్రేతాంత్య మనకి 33 కోట్ల మంది ప్రజలు కూడా అందరూ ఇప్పుడే తయారవ్వాలి కదా కింగ్ క్వీన్ రాజారాణి ఒకరే ఉంటారు వాళ్ళు లడాయి జగడం కాది హుతనహి బాబా చెప్తారు అక్కడ యుద్ధాలు పోట్లాట్లు ఉండవు బచ్చే జాంతే హే అబ్ తో మౌత్ సామనే కడా హై పిల్లలు మీకు తెలుసు కదా మృత్యు ఎదురుగా ఉంది జితనా योग में रहेगा उतना पापात्मा से पुण्यात्मा बनेंगे और कोई उपाय नहीं है ఎంతెంత మీరు యోగంలో లగ్నమై ఉంటారో అంతే పాపము నుండి పాపాత్మ నుండి పుణ్యాత్మగా అవుతారు ఇక వేరే ఉపాయం లేదు చూడండి పిల్లలు అంటున్నారు ఒకటే ఉపాయం ఏంటి పాపాత్మ నుండి పుణ్యాత్మలుగా సపుత్ బచ్చే మా బాప్గా ఫాలో కర్తే హే సుపుత్రులైన పిల్లలు తల్లి తండ్రిని ఫాలో అవుతారు బాబా పావన బన్నో బచ్చంకు బన్నా సకే ఏ కపుత్ బచ్చే బాబా పవిత్రమైన వారు పిల్లలు పవిత్రంగా కాకపోతే వాళ్ళ సుపుత్రులు కాదు
సవతి పిల్లలు. ఇస్మే తో నష్టో మోహ బన్నా హోతా హై. ఇక్కడ నష్టో మోహులుగా కావాలి అంటున్నారు బాబా ఈ సమయంలో. మేరా తో ఏక శివ దూసరా నా కోయి, వర్షా భీ ఉన్సే మిలేగా, నాకు ఒక్క బాబా తప్ప ఇంకెవరూ లేరు అనే స్థితి తయారు కావాలి. వారి నుండి అప్పుడు వారసత్వం లభిస్తుంది. అన్ని వైపుల నుండి బుద్ధిని తొలగించే బాబా సే వర్షా పానా హే నై దునియా కా, తో పత్త మత బనో, బాబాతో వారసత్వం పొందుతారు కొత్త ప్రపంచాన్ని. ఇంకా మళ్ళా పతితులు కాకండి. పాన్ బన్నేసి బిగర్ నయి దునియమే జనహి సకేగా, పవిత్రంగా లేకపోతే క్రొత్త ప్రపంచంలోకి వెళ్ళలేరు అంటున్నారు బాబా. జన్మ జన్మాంతరకే పాప్ కియా హుయి హే, ఉनको సజా భోగ్నే పడితే హే. జన్మ జన్మాంతరాల పాపాలు తింటూ వచ్చారు, చేస్తూ వచ్చారు కాబట్టి ఇప్పుడు వాటికి శిక్ష తినవలసి ఉంటుంది. చేసా 63 జన్మకి పాపకు సజా మిల్తే, ఎలాగైతే 63 జన్మల పాపం శిక్ష లభిస్తుంది. గర్భ జైలమే సజా భోగ్తే హే, గర్భ జైల్లో శిక్ష అనుభవిస్తారు. సత్యమే కోయి జైలు ఆది హోతే నహీ హే, బాబా చెప్తున్నారు సత్యంలో అయితే జైలు ఏమి ఉండదు, గర్భ మహల్ ఉంటుంది. అందుకే దాని పేరే స్వర్గం. బాబా సాధారణ తనమే आई है, इसलिए బాబాకు వంచన नहीं. బాబా సాధన శైలిలో వచ్చారు కాబట్టి వారిని గుర్తుపట్టలేకపోతుంటారు. బాబాకే సాత్ యోగ్ लगाने से ఆత్మపాన్ బनेंगे. బాబా తోడు ఎప్పుడైతే యోగం జోడిస్తారో అప్పుడే ఆత్మ పవిత్రంగా అవుతుంది. అంతవరకు కాలేదు. బాబాకైతే మై పతిత దునియా పత్త శరీర్ మే ఆతా హూँ, ఫిర్ ఇన్కో నెంబర్ 1 పాన్ బనాతా హూँ. బాబా చెప్తున్నారు నేను పతిత ప్రపంచం పత్తశ్మలోనే వచ్చి ఉన్నాను, వీరిని నెంబర్ 1 పావనంగా తయారు చేస్తున్నారు. బ్రహ్మను తత్వత్వం తుమ్కో పాన్ బంతే హో, కాబట్టి వారి సమానంగా మీరు కూడా అవ్వండి. తుమ్ బాబాకే బచ్చే బంతే హో, మీరు తండ్రికి పిల్లలుగా అయిపోయి ఉన్నారు కదా. ప్రజాపిత బ్రహ్మకి भी బచ్చే, ఇస్లియే బాప్ దాదా కహా జాతా, మీరు ప్రజాపిత బ్రహ్మ యొక్క పిల్లలు, అందుకే బాప్ దాదా అని చెప్తారు. బాబా कहते अब टाइम बहुत थोड़ा है, शरीर पर भरोसा नहीं है. బాబా చెప్తున్నారు సమయం చాలా తక్కువ ఉంది, ఈ శరీరంపై ఎటువంటి నమ్మకం లేదు, పెట్టుకోకండి. బాబాకు యాద్ కర్తే రహో, స్వాధన్ చక్రధారి బనో, సారా దిన్ యహీ బాత్ ఖ్యాల్ మే రహో. బాబా స్మృతి చేస్తూ ఉండండి, స్వాదర్శన చక్రధారిగా అవ్వండి, రోజంతా ఇవే ఆలోచనలో ఉండండి. అచ్చా, मीठे मीठे सीखे लाते बच्चों प्रति माता पिता बाप दादा की याद प्यार गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहान बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा కోసం ఫస్ట్ పాయింట్, పూరా పూరా నష్టో మోహ బన్నా హై, పూర్తి పూర్తిగా నష్టో మోహులుగా కావాలి. एक खुशी बाबा दूसरा ना कोई, ఏ పాట పక్కా కన్నా హై, ఒక్క శ్రీ బాబా తప్ప ఇంకెవరు లేరు నాకు అని ఈ పాఠాన్ని గట్టిపరుచుకోవాలి. ఈ పాట ఎంతవరకు గట్టి పడదో మనం అంతవరకు గట్టి పడలేం. సపూత్ బచ్చా బన్ మాతా పితక ఫాలో కర్నా హై, సుపుత్రులుగా అయ్యి తల్లి తండ్రిని ఫాలో చేయండి. సుపుత్రులుగా అయ్యి తల్లి తండ్రిని ఫాలో చేయాలి. సెకండ్ పాయింట్, బిగర్ कौड़ी कच्च पढ़ाई से एक ही जन्म के राजे मिलते हैं, बहुत लगन से पढ़ाई पढ़ने है, స్వాతంత్ర చక్రధారి బన్నా హై. పైసా ఖర్చు లేకుండా ఈ చదువుతో 21 జన్మలకు రాజ్యాధికారం లభిస్తుంది. పైసా ఖర్చు లేకుండా. అవునా, ఏదైనా ఖర్చు పెడతారంటే మీ భాగ్యంలో జమాకి వెళ్ళిపోతుంది. పైసా ఖర్చు లేకుండా రాజ్యాధికారం మీకు లభిస్తుంది. ఇప్పుడు చాలా లగ్నంతో చదవండి. స్వాదర్శన చక్రధారిగా కూడా తయారు కావాలి. వరదాన్, सर्व खजानों से भरपूर बन, अपने चेहरे द्वारा सेवा करने वाले सत्य सेवादारी भव. సర్వ ఖజానాలతో నిండుగా అయ్యి మీ ముఖం ద్వారా
సేవ చేసేవారే సత్యమైన సేవాదారులు. సత్యమైన సేవాదారులు అంటే సర్వ ఖజానాలతో బాబా రోజు ఆయన పని ఏంటి? తన దగ్గర ఉన్న సర్వ ఖజాలు నింపటమే. వాటితో ఎప్పుడైతే నిండుగా ఉంటారో అప్పుడు నిండుగా ఉన్న వారి ముఖం ద్వారా సేవ చేయగలుగుతారు. వారే సత్యమైన సేవాదారులుగా ఉంటారు. जो बच्चे सर्व खजान से सदा संपन्न भरपूर रखता है, उनके नयनों को मस्तक द्वारा ఈశ నష దిక్కాయి దేతే హే. ఏ పిల్లలు సర్వ ఖజానాలతో సదా సంపన్నంగా నిండుగా ఉంటారో వారి యొక్క నయనాలలో వారి మస్తకం ద్వారా ఈశ్వరీయ నష కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? కనిపిస్తుందా? మరి చూడండి, ఎవరికి వారు చూడండి. ఉనకా చెహరే సేవా కర్తా హై, వారి ముఖమే సేవ చేస్తూ ఉంటుంది. జిస్కే పాస్ జాస్తి తో కమ్ జమా హోతా वो उनके चेहरे दिखाई देते. ఎవరి ముఖంలో ఎక్కువ తక్కువ జమ అవుతుందో వారి ముఖం ద్వారా తెలిసిపోతుంది. जैसा कोई ऊंच पुल का होता है, उनको चेहरे से జలక్ ఫలక్ దిక్కాయి దేతే హే. ఎలాగైతే చూడండి ఉన్నత కులస్తులు ఉన్నారు అంటే వారి ముఖంలో ప్రకాశం నష కనిపిస్తుంది. ఐసా ఆప్కి सूरत हर संकल्प पर, हर संकल्प हर कर्म को स्पष्ट कर तब कहेंगे సత్య సేవాదారి. అదేవిధంగా మీ యొక్క ముఖం ద్వారా ప్రతి సంకల్పం ప్రతి కర్మ స్పష్టంగా కనిపిస్తుందో అప్పుడే వారే సత్య సేవాదారి. వారే సత్య సేవాదారి అంటున్నారు. स्लोगन समय और संकल्प के खजानों को बचाता कर जमा का खाता बिड़ावो. సమయము సంకల్ప యొక్క ఖజానా పొదుపు చేస్తే జమ యొక్క ఖాతా పెరుగుతుంది. సమయం సమయం చాలా విలువైంది. ఇంకా సంకల్పం ఇంకా ఎక్కువైంది. కానీ ఎవరి చేతిలో ఉన్నాయవన్నీ కూడా ఎవరికి వారి చేతిలోనే. కానీ ఎవరైతే సమయాన్ని సంకల్ప ఖజానాన్ని పొదుపు చేసుకుంటారో జమ చేసుకుంటారో వారి ఖాతా పెరుగుతుంది. దీనికి ఏమైనా ఖర్చు పెట్టాలా? పెట్టుబడి పెట్టాలా? ఆధారం స్వయం మన స్థితిపై ఆధారపడి ఉంటుంది. మన లోపల ఉన్న లోపల ఉన్న ఖజానాలు ఈశ్వర శక్తి ఎంతెంత ఉంటుందో అప్పుడు సంకల్పాలు కూడా. అందుకే దానికి ఏంటి? ఆత్మాభిమాని స్థితి, నిమిత్త మాత్ర స్థితి, నిర్మాణ స్థితిలో ఉంటాయి. ఇప్పుడు అన్నీ ఆటోమేటిక్గా సంకల్పాలు కూడా అటువంటివే నడుస్తాయి, భావాలు కూడా అటువంటివే ఉంటాయి. అప్పుడు జమ కూడా అవుతుంది. ఓం శాంతి. కాబట్టి ఈరోజు బాబా చాలా స్పెషల్గా పిల్లలకి అర్థం చేయించారేంటి? బాబా ఎంత దూరం నుండి వచ్చారు చూడండి మీకు చదివించటానికి. కానీ బాబా ఈ చదువుకి ఫీజు తీసుకోరు. కాబట్టి ఎంత ప్రేమగా చదువుకోవాలి. చదివించేవారు మా తండ్రియే టీచర్గా వచ్చి చదివిస్తున్నారు కాబట్టి, ఫీజు కూడా తీసుకోకుండా చదివిస్తున్నారు కాబట్టి చాలా ప్రేమతో చదువుకోవాలి. కానీ ఏం జరుగుతుంది? ఫీజు తీసుకోలేకపోవటం వల్ల కొంతమంది పిల్లలు చదువుకి విలువ ఇవ్వరు. అక్కడ పిల్లలకు లౌకికంలో లక్షల వేలు ఫీజులు కడతారు కాబట్టి వాళ్ళు చదువుకు విలువిస్తారు. ఇక్కడ బాబా కానీ ఇది ఫీజు తీసుకోకపోయినా ఈ చదువు యొక్క విలువను, తండ్రి యొక్క విలువను ఎవరు అర్థం చేసుకుంటారో ఈ చదువును మిస్ చేసుకోరు. ఇంకా ఈ ఆత్మిక గవర్నమెంట్ పూర్తి ప్రపంచం కోసం ఫ్రీ స్కూల్ తెరిపించారు. ఎందుకు అంటే అందరూ అనాథలైపోయారు, పేదవాళ్ళు అయిపోయారు. ఇలాంటి పేద పిల్లల దగ్గర ఫీజు ఏం తీసుకుంటారు బాబా? కాబట్టి ఈ అంతిమ జన్మలో బాబా ఎటువంటి చదువు చదివిస్తున్నారు అంటే ఈ చదువు ద్వారా మీరు విశ్వానికి అధికారులు అయిపోతారు. ఎంత నష ఉండాలి!
క్రొత్త పిల్లలు చదువుకోవడానికి వస్తున్నారు, అంటే కొత్తగా వాళ్ళకేమీ నష్టం ఉండదు. భలే చివర్లో వచ్చినా కానీ కొంచెం శ్రమ పడితే చాలు ఈ చదువుతో ముందుకెళ్ళిపోతారు అని ఇదొక ఆఫర్ ఇచ్చారు బాబా. అంటే మేము లేటుగా వచ్చాము, మేము చేరలేమేమో అనుకుని ఎక్కడ ఫీలింగ్ ఉంటుందో, కానీ లేదు, మంచి కొత్త లోతైన పాయింట్స్ని ఇస్తూ బాబా వెనక్కి వచ్చిన వాళ్ళకి ఆఫర్ కూడా ఇస్తున్నారు. ఏంటి ఆఫరు? వీటి అనుసారంగా మీరు వెళ్ళిపోతే మీరు ముందుకు వెళ్ళిపోతారు, పాత వాళ్ళకన్నా కొత్త వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు అంటున్నారు బాబా. ఈరోజు పాట గీతం కూడా స్పెషల్గా ఉంది. ఏంటి? జాగో సజీక జాగో, మేల్కొండి ప్రియులారా మేల్కొండి. అంటే మేల్కొన్న ప్రియురాలు కూడా ఇంకా నిద్రపోతారా? నిద్రపోరు. ఎవరైతే మేల్కోకుండా ఉన్నారో వాళ్ళందరినీ మేల్కోమంటున్నారు. ఇంకా మేల్కొని ఉన్న ప్రియురాలు ఎలా ఉంటుంది? ఎవరు మేల్కొని ఉన్నారు అంటే ప్రియుడు వారి జతలోనే ఉంటారు, వారిపైనే జ్ఞానవర్షం కురిపిస్తూ ఉంటారు కూడా. ఓం శాంతి. जाग उठो सोने वालों, मन से अंधियारा दूर करो। शिव सूरज चमक रहा नभ में, जीवन में नूतन शक्ति भरो। अब जाग उठो सोने वालों, मन से अंधियारा दूर करो। शिव सूरज चमक रहा नभ में, जीवन में नूतन शक्ति भरो। शिव सूरज चमक रहा नभ में, जीवन में नूतन शक्ति भरो। अब जाग उठो सोने वालों,